2024 ఆ రోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన మియాపూర్ పోలీస్ బబ్బడి అభిలాష్ సన్ ఆఫ్ బబ్బడి శంకర్రావు 29 years ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇన్ ద లిమిట్స్ ఆఫ్ చందానగర్ గచ్చిబౌలి. ఇతను 20 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. మియాపూర్, చాందనగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బి ఈ లిమిట్స్లో ఈ నేరాన్ని చేశాడు. ఇతను విక్రమ్పురం కడకెల్లా మండల్, శ్రీకాకుళం డిస్టిక్, ఏపీ ఇక్కడికి చెందినవాడు. ఇతను ఇంజనీరింగ్ పర్సూ చేసి దాన్ని డిస్కంటిన్యూ చేసుకొని తర్వాత ఈజీ మనీ కోసం ఈ ఏరియాలో తిరగడం, అలాగే ఎక్కడెక్కడ ఇల్లు లాక్ అయి ఉన్నాయి, అక్కడున్న డ్వెల్లర్స్ బయటికి వెళ్తే అక్కడ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేనవి చూస్ చేసుకొని దాన్ని ఒక డెలివరీ బాయ్ లాగా అక్కడికి వెళ్ళి దాన్ని రేకీ చేసి తర్వాత అతని దగ్గర మెకానికల్ ఇంజనీర్ చదివాడు కాబట్టి అక్కడికి ఒక పెద్ద స్టీల్ కట్టర్ని తీసుకెళ్ళి నైట్ టైము ఇంటికి వెళ్ళి ఎవరు లేక 16 lakhs వర్త్ ప్రాపర్టీ మనం రికవరీ చేశాము. పాత 1.5 years నుంచి కూడా ఇతన్ని వెతకడం జరిగింది. ఇతను ప్రొఫెషనల్ థెఫ్ట్ చేసేవాడు కాబట్టి 1.5 year నుంచి కూడా తప్పించుకొని వేరే నేమ్తో అక్కడిక్కడ దాచుకోవడం జరిగింది. అయినా కానీ మన పోలీస్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎన్ నరసింహారెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్, అలాగే శ్రీ పూనెట్టి నరసింహారావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మియాపూర్ డివిజన్, ఎం ప్రేమ్ కుమార్, SHO మియాపూర్, శ్రీ బి కాంతారెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, శ్రీ మల్సూర్ DSI, HC శ్రీకాంత్, PC ప్రేమ్ కుమార్, పుల్యా నాయక్, సుభాష్ చంద్రబోస్, ప్రతాప్ రెడ్డి, గోవర్ధన్, సురేందర్, సాయి, వరుణ్ అండ్ WPC స్వప్న వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని వల్ల మనకు 26 tulas గోల్డ్, 300 grams సిల్వర్, 2 two-wheelers, టోటల్ వర్త్ 16 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. సో లేదు, ఎంతవరకు అతను అరెస్ట్ కాలేదు. ఈజ్ ఏ 29-year-old అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ ఫెలో. అతను కన్ఫెస్ అయ్యాడు కదా. ఎస్, మనకు ఇతని మీద మనకు డౌట్ ఉండే ఇంతకు ముందు కూడా. సో మనకున్న ఫైండింగ్స్ అలాగే ఇతను చెప్పింది అన్నీ ఇదైనాయి. ప్రస్తుతానికి పాడన్ ఇంకా ఫర్దర్ వీ హ్యావ్ టు టేక్ దట్ ఇన్ఫర్మేషన్.